గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. చంద్రబాబుకు భయపడే జగన్ అక్రమ కేసులో అంటగట్టారని అంటున్నారు ఏపీ టీడీపీ నేతలు. అందుకే చంద్రబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. చంద్రబాబు బయట ఉంటే తనను ఎన్నికల్లో ఓడిస్తారని జగన్ ఈ ప్లాన్ చేశారని వారు ఫైర్ అయ్యారు. ఇక సిబిఐ, ఈడీలు తన అక్రమాలు విచారణ చేయడానికి ముందే చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్ కు లేదన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సిబిఐల విచారణను పురంధేశ్వరి కోరితే జగన్ సిఐడిని రంగంలోకి దించుతున్నారని సోమిరెడ్డి అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో జగన్ లో భయం పట్టుకుందన్నారు. సీఎం జగన్ తన చేతిలో ఉన్న సిఐడి ద్వారా చంద్రబాబుపై కేసులు పెడుతున్నారన్నారు. ఇక మీ ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే తమపై కేసులు పెడతారా? దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తూ ఉంటే సిబిఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని సోమిరెడ్డి ప్రశ్నించారు. రైట్, ఇక ఏపీ పాలిటిక్స్ కి సంబంధించిన విషయానికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ సుధాకర్ గారు టీడీపీ నుంచి, షేక్ బాజీ గారు బీజేపీ నుంచి. రైట్, నెక్స్ట్ మనకి బాబ్జీ గారు కూడా లోక్సత్తా నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా సుధాకర్ గారు మీరు చెప్పండి, అక్రమ కేసులు అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు దాన్ని నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతోంది? మీరన్నట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ కేసుల్ని ఇంకా కొనసాగించడం అంటే ఇన్నేళ్ల పాటు ఇంత దీర్ఘకాలికంగా జైల్లో ఉంచడం ఒక అధినాయకుడిని సాధ్యమేనంటారా? మేడం నమస్తే మహాలక్ష్మి గారు, అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు, నేరం చేస్తే జైలుకి వెళ్ళరా, నేరం చేస్తే కేసులు పెట్టమా అన్నది వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు విడుదల ఇస్తే కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో నిజంగానే అక్రమాలు, అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలలకో 3 నెలలకో లేదా ఏడాది లోపల కేసు పెట్టి ఉండాలి. సరే పోనీ పెట్టారు తప్పుడు కేసు. హఠాత్తుగా వరుసగా అన్ని కేసులు ఎలా తెలుస్తాయండి? ఒక్కొక్కటి ఆఖరకు ఇసుక కూడా, మద్యము, ఇసుక ఇలా మీరు చూస్తున్నారు కేసులు, వరుసగా కేసులు పెడుతున్నారు. అవి కూడా అధికారులే పెడుతున్నారు, పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మేమేం చేసేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే గుర్తొచ్చింది అన్నీ అండి వరుసగా. మీరు చూడండి, ఇసుక కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఇసుక ఆ రోజుల్లో ఆ రీచ్లు అవి ఫ్రీగా, అంటే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఇల్లు గృహాలు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంత ఉచితంగా కూడా చేశారు. అంటే ఉచితంగా చేసింది అవినీతే, మేలు చేసింది అవినీతే, ఇల్లు కడితే ఏం చేసిన అవినీతే అని తప్పుడు కేసులు క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది ఏమడుగుతారంటే, అది తప్పు కేసు కాకపోతే రిమాండ్ ఎందుకు చెప్పారు, బెయిల్ ఎందుకు వాయిదా వేస్తున్నారు అనేది కూడా చాలా మంది ఆరోపణలు, అలా ప్రశ్నలు కూడా వేస్తుంటారు. ఏ తప్పుడు కేసు పెట్టినా పోలీసులు అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చండి. మన దురదృష్టం, మన రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందో అన్ని లోపాలు కూడా ఉన్నాయి. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, తప్పుడుకే సాక్ష్యాలే. మేము అందరినీ విచారించాం, వాళ్ళందరూ చంద్రబాబు గారి మీదే చెప్పారని విచారించారు. ఆ విచారణ అన్ని కూడా 160 రికార్డు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, లేదా చెప్పి రాయించుకుంటారు, ఏమైనా చేస్తారు. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలి, ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తున్నారని. మామూలు రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి, అలా కాకుండా కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ శకుని బుద్ధులు అంటుంటాం. మహాభారతంలో శకుని లాగా ఇప్పుడు కుట్రలు చేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యమే. ఒక బెయిల్ వచ్చినా, బెయిల్ రాకపోయినా, ఇప్పుడు తాత్కాలిక బెయిల్ ఉన్నా, ఏది జరిగినా ఇవన్నీ తప్పుడు కేసులు అన్న విషయం స్పష్టంగా తెలుసు. అందుకే చూడండి, చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే బెయిల్ మీద రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 14 గంటల సమయం పట్టిందండి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆయన అనారోగ్యంగా ఉండి ఇన్ని గంటలు ఎలా కూర్చున్నారు, ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు అంటున్నారు.
విల్ పవర్ అండి. చంద్రబాబు నాయుడు గారి ఉన్నంత విల్ పవరు లేదంటే శారీరక దృఢత్వం ఎవరికి లేదు. జబ్బులు వేరండి. ఇప్పుడు నాకు బాగా ఆరోగ్యంగా ఉంటే కన్ను పోవచ్చు, కాలు పోవచ్చు, అది వేరు, ఆరోగ్యం వేరు. ఆయన దృఢమైన ఆరోగ్యం ఉన్నారు, అలాగే మానసిక స్థితి కూడా ఉంది. ఇంత 14 గంటలు అడుగడుగున జనాలు నీరాజనాలు పట్టారు, ఆరాధించారు అంటే అర్థమేమి? మామూలుగా మా పల్లెల్లో చిన్నప్పుడు మేము దేవుణ్ణి ఊరేగించినప్పుడు ఇలా వస్తుంటారు, ప్రతి ఇంటి దగ్గర ఆపడం, వాళ్ళు పూజలు చేయడం. వల్ల ఇంటింటికి అడుగడుగున చంద్రబాబు నాయుడు గారిని ఆరాధిస్తున్నారు. అలాగే హైదరాబాద్ విషయాలన్నీ చూసాము. ఇవన్నీ చూసి భయపడ్డారండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటమి తప్పదని భయపడి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం అని. రైట్ అండి. షేక్ బాజీ గారు, గతంలో టీడీపీతో కలిసి బీజేపీ పనిచేసింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వచ్చిన కొన్ని పొరపొచ్చాలకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ అయితేనేమి, మరికొన్ని విషయాల్లో అయితేనేమి, అవి చాలా చిన్న చిన్న విషయాల్లోనే కొంచెం ఈగో ప్రాబ్లమ్స్తో వచ్చిన ఇది తప్పితే ఎప్పుడు కూడా కలిసి వర్క్ చేసింది. తెలంగాణలో కూడా అలా కలిసి పనిచేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుధాకర్ గారు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఉన్న కేసెస్కి సంబంధించి ఇప్పుడు ఫైల్ అవుతున్నాయి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళకి మరో రకంగా ఏమైనా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా అండి? ఎందుకంటే రీసెంట్గా పురంధేశ్వరి గారు మాట్లాడుతూ కూడా కేంద్రానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు మాట్లాడిన ఇక మద్యం మాఫియా కానీ ఇసుక మాఫియాకి సంబంధించి ఏప్రిల్లోనే టెండర్లు అయిపోతే స్టిల్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇది చాలా పెద్ద క్రైమ్. కానీ దీనికి సంబంధించి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో లేట్ అవుతుంది? అధికారంలో లేని చంద్రబాబుకి సంబంధించి కేసు మీద కేసు ఫైల్ అయ్యి ఎందుకు ఇంత ప్రొలాంగ్ అవుతోంది? నమస్కారం మహాలక్ష్మి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం అండి. వాస్తవంగా రాష్ట్రంలో 2 రకాల పాలనలు జరుగుతున్నాయండి. జరగాలని ప్రజలు కోరుకున్నారండి. నీతివంతమైనటువంటి పాలన, నీతి మాలినటువంటి పాలన. ఈ రోజు జరుగుతున్నటువంటి పాలనని నీతి మాలిన పాలనగా మనం ఖచ్చితంగా పేర్కోవచ్చండి. ఎందుకంటే అవినీతిని ఎండగడితే నీతిపరులు కాదు అని చెప్పటం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క గతంలో జరిగినటువంటి అంశాలని అవినీతితో ముడిపెట్టి అవినీతి పరులుగా వాళ్ళు చిత్రీకరించే కోసం తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కనపడతా ఉందండి. ఏ అంశాన్నైతే పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చారో అదే అంశాలని గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఆ యొక్క పాయింట్ వైజ్గా ప్రతి ఒక్క అంశాన్ని లెక్క ప్రకారం దానిలో అవినీతి జరిగిందని చెప్పని ఆనాడు పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని దోషులుగా చూపించేటువంటి క్రమం కోసం పాపం శ్రమ పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తూ ఉంటే ప్రజలు విచ్చిపోతున్నారు మహాలక్ష్మి గారు. వాస్తవానికి వారు అన్నారు ఇందాట భయపడ్డారు అని చెప్పని. ఇది భయపడటం అనే దానికన్నా కూడా భయపెట్టడం అనే దానికి చూడాలండి. భయపడిన వాళ్ళు భయపెట్టేటువంటి క్రమం చూడండి. భయపడిన వాళ్ళు ప్రజాస్వామ్యానికి భయపడాలి. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా అవతల వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి క్రమంలో, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మేము ఇలా కూడా వాడుకుంటాము, అధికారం మా చేతికి వస్తే మేము ఎలాగైనా దుర్వినియోగం చేస్తానటువంటి ప్రక్రియగా పాల్పడుతున్నటువంటి తీరు ఆక్షేపణం అండి. ఇక్కడ ఏమంటామంటే న్యాయ వ్యవస్థలో కావలసినటువంటి ఆధారరహితమైనటువంటి అంశాలు, ఆధారమైన అంశాలని చెప్పని నమోదు చేసినటువంటి కేసులో పొందుపరిచినటువంటి పేర్లను తీసుకొని పోలీసు వారి ప్రక్రియ తర్వాత జరిగినటువంటి న్యాయస్థాన ప్రక్రియ ముందు ఆ యొక్క ఆరోపణ క్రమంలో జరిగినటువంటి బెయిల్ కానీ కార్యక్రమాల తర్వాత జరిగినటువంటి జైలు కానీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా ఆధారరహితమైనటువంటి వాదన ప్రజల్లో జరుగుతూ ఉందండి. దీనికి జవాబు చెప్పాల్సినటువంటి ప్రభుత్వం నేను ముందు మిమ్మల్ని పెడతాను, తర్వాత వాస్తవాలు సాక్ష్యాలు అనేవి తర్వాత లెక్కలో కాదు కదా, తర్వాత జరిగేటువంటి ప్రక్రియ కదా, దాని జరిగే ప్రక్రియ ప్రకారం జరిగినప్పుడు చూసుకున్నారనేటువంటి ఒక ధీమాపూరితమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో నిరంకుశ వ్యవస్థకి ఆధారంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం రాష్ట్రంలో అనేక అంశాలు, సామాజిక మాధ్యమాలు ఇందాక వారు చెప్తా ఉన్నారు, సామాజిక మాధ్యమాలు ఈ రోజున రాజకీయ వ్యవస్థల యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని ప్రజల మెదళ్లలో జొప్పించేటువంటి కార్యక్రమంగా మారిపోయాయండి. అవి సాధనాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా ఏమవుతుందంటే అబద్ధాలని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం సొంత పార్టీ వాళ్ళే సొంత వ్యక్తుల పేరు మీద సొంత నకిలీ ఖాతాలను ఏర్పాటు చేసి ఆ నకిలీ ఖాతాల్లో కావలసినటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద మనం నిత్యం
అది నిజమా కాదనేటువంటి సంఘర్షణ లోనవుతూ దాని మీద చర్చ జరిపేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశపూరితంగా వ్యవహరిస్తా ఉంది. ఇదే అంశాలని నిన్న దగ్గుబాటి పురంధేశ్వరి గారు మద్యం గురించి లెక్కలు అడిగారు. ఆ మద్యం మీద అక్రమ కేసు కట్టడం కోసం ప్రయత్నం చేశారు, ఒక ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. నిజానికి ఇసుక మీద అడిగారు, ఆ ఇసుక మీద ఒక కేసు. మేము అడిగినప్పుడే వాళ్ళకి గుర్తెందుకు వస్తుందంటే గతంలో జరిగింది కదా, ఈ జరిగిన దాన్ని మేము అంటించి మీరు వాళ్ళు దోషులని చెప్పడం కోసం ప్రయత్నం. అయ్యా, మీరు ఇంత దరిద్రంగా ఇంత కుట్రపూరితంగా ప్రజలు ఇచ్చినటువంటి సమాజం ఓటుని మీరు ఎంత దుర్మార్గా వాడుకుంటూ ఆ ప్రజల నుంచి బాధిస్తూ వాళ్ళని ఎటువంటి స్థితికి తీసుకెళ్తున్నారనేటువంటి పరిస్థితిని ప్రశ్నించక ముందే మీరు గతం చేసినటువంటి తప్పులు ఆనాడు కూడా అదే తప్పులను చూపించి మీరు ఓట్లు అడిగి ఓట్లు సాధించాక అధికారం తెచ్చుకొని ఈ రోజున ఎన్నికలు మళ్ళీ ముందొచ్చే తరుణంలో మీరు ప్రతిపక్షాలని అది తప్పులు చేశారని చెప్పడం అనే క్రమంలో రేపు మేము పోలవరం అడిగాం అనుకోండి, ఆ పోలవరం మీద ఉన్నటువంటి అంశాలు తీసుకొస్తారు. రేపు మనం ఓట్ల గురించి అడిగాం అనుకోండి, ఆ ఓట్లకు సంబంధించి గతంలో జరిగినటువంటి అంశాలు తీసుకొస్తారు. రేపు వ్యక్తిగత చోరీ జరిగిన దాని గురించి మాట్లాడారనుకోండి, దీనికి కూడా అదే అంశాలు తీసుకొస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ ఈనాడు ప్రశ్నిస్తున్న వాటికి సంధిస్తున్న బాణాలకి సరైనటువంటి సమాధానం చెప్పలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం గతంలో జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి క్రమంలో కేసులు కట్టేటువంటి పనిలో పడింది. అధికారులకి వాళ్ళ పని లేదండి. 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్య కర్ఫ్యూ పెట్టడం, లేకపోతే కావాల్సినటువంటి కేసులు కట్టడం, లేకపోతే నచ్చని వాళ్ళని జైలుకి పంపడం, వాళ్ళు బెయిల్కి వెళ్ళే లోపల రెండో కేసు పెట్టడం, ఈ మొత్తం పరిపాలన అనేది పక్కకి వెళ్ళిపోయి ఏదన్నంటే పప్పు బెల్లాల కార్యక్రమంగా తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల మీద నుంచే గుంజి, ప్రజల మీద నుంచే కుడి చేత్తో ఒక పావలా ఇచ్చి ఎడమ చేత్తో రూపాయి పావలా లాక్కొని వాళ్ళకి పంచి మేము పంచుతున్నాం అనేటువంటి అబద్ధాన్ని వాళ్ళ మెదడులో చొప్పించి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రభుత్వం కావాల్సినటువంటి పద్ధతిలో దోపిడీ చేస్తా ఉంది. ఈ దోపిడీ మూల్యంగా ప్రజల యొక్క ఆర్థిక స్థితి దెబ్బతిరిపోయింది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు దెబ్బతిరిపోయింది. రేపటి రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈనాడు ఈళ్లు కేసులు పెడితే బెయిల్ కోసం పోరాడుతున్నారు అనుకుంటున్నారేమో. ప్రభుత్వం మారి ప్రమాణ స్వీకారం జరిగితే ప్రజలేమనుకుంటున్నారంటే ఈ ఎన్నికల ముందు పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు, అధికారం మారి మాజీ ముఖ్యమంత్రి కనుక మరో ముఖ్యమంత్రి కనుక అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే లేదా ఇంకో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇదే వ్యవహారం జరిగితే ఈ ముఖ్యమంత్రి రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రోజు నుంచి మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు జైల్లో ఉంచేటువంటి ప్రక్రియ జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. మహాలక్ష్మి గారు, దీనికి పాపం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రోజులు ఎప్పుడు ఎవరికి ఎటు పక్కన ఉండవు. ఇటు రోజులు అటు అవుతాయి, అటు రోజులు ఇటు అవుతాయి. కాలం కొంచెం మార్పు చేర్పులు గురవుతుంది. ఈ విషయం బాగా వారికి ఐడియా ఉంది, ఎందుకంటే వాళ్ళ పెద్దలు కూడా ఎటువంటి పరిస్థితులు జరిగినాయో. కానీ ప్రభుత్వం ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం, ఒక సువర్ణ అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుని స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో నడపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజలని పీడించి బాధించి చివరికి ఆర్థిక స్థితిలో నష్టించి అప్పులు పాలు చేసినటువంటి ప్రతి మనిషి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉందండి. నాడు నేడు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏమాత్రం తేడా లేదండి. నాడు ఏ రకంగా అయితే మాజీ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్లడం కోసం 3.5 పాటు జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత వచ్చినటువంటి విపత్కర పరిస్థితులు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఏర్పడ్డాయో ఆ పరిస్థితుల్ని ఇక్కడ ప్రజలు మార్చమని తీర్పిస్తే ఆ తీర్పు కాత ప్రజల మీద కొరడా దెబ్బలుగా మారి ఈ 4.5 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అరాచకత్వానికి పరాకాష్ఠ ఏంటంటే, నాడు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రికి, నేను అధికారంలోకి వస్తా మీ సంగతి తేలుస్తానని చెప్పి. ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నారండి వాళ్ళు కూడా, దెబ్బకు దెబ్బ తీస్తాం, లెక్కలకు అప్పచెబుతామని చెప్పని. అంటే ప్రజలు ఈ రాష్ట్రంలో విడిపోయినటువంటి వాళ్ళు ఏదైతే తెలంగాణ నుంచి వచ్చారో వాళ్ళు కోరుకుంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి, కానీ వీళ్ళు చేస్తుంది యుద్ధ వాతావరణం. దీని ఫలితంగా ప్రజల యొక్క బతుకు బుగ్గి అయిపోయినటువంటి పరిస్థితి. ఫలితంగా ఈనాడు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, డబల్ రోడ్డు వస్తే హైదరాబాద్, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పని. ధాన్యం కోసం దిక్కులేక ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటున్నారని. ఈనాటి పరిస్థితులకి అర్థంగా మారినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది ప్రజలకు జీవనాడి అయినటువంటి అనేక అంశాలను కూడా నాశనం చేసినటువంటి స్థితి. ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల మార్పుకు శ్రీకారం చుట్టిన రోజున మరో అరాచకత్వం కాకుండా ప్రజా సుభిక్షమైనటువంటి పాలన అందించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి కానీ ఆ ప్రజల యొక్క జీవితాలను ఛిద్రం చేసేటువంటి పరిస్థితి కాకూడదని చెప్పినటువంటి భావన సమాజ హేతుబద్ధమైనటువంటి సంఘ శ్రేయోభిలాషులు కోరుకునేటువంటి వాదన, అది జరగాలని కోరుకుందాం. మహాలక్ష్మి గారు. రైట్. షేక్ బాజీ గారు, సుధాకర్ గారు చెప్పండి, నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అధినేతకి సంబంధించి నిజం గెలవాలి అంటూ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా టెక్నికల్గా అంటే సెక్షన్స్ పరంగా కూడా ఏవైనా కోర్టులో నిరూపిస్తేనే బయటికి రాగలుగుతాం. మన బయట ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా ఈ నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నిజంని గెలిపించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
మేడం బాబ్జీ గారు చాలా చక్కగా చెప్పారండి. ఎవరు అయినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే దానికి అనుగుణంగా ఆ బురద టీడీపీ మీద చల్లాలని కేసులు పెట్టారు. వాళ్ళు మద్యంలో ఇలా జరిగిందని భువనేశ్వరి గారు ప్రశ్నిస్తే ఆ మద్యం కేసు మా మీద, అలాగే ఇసుక అంటే ఇంకా మిగిలినది ఎర్రచందనం ఒకటే అండి, వాళ్ళు అది కూడా పెడతారు. ఎందుకంటే ఈ మధ్య ఏదో సినిమాలో కూడా వచ్చింది కదా ఎర్రచందనం, అవన్నీ అప్పుడెప్పుడో జరిగాయి, మేము కాదని. ఇప్పుడు ఎర్రచందనం దొంగలందరూ కూడా ఇది మాది తిరుపతి కాబట్టి చిత్తూరు జిల్లాలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ అందరికీ తెలుసండి. ఇక్కడ ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే యథేచ్ఛగా చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాలు చేయగలం మనం. అంటే మాకు చిన్నప్పుడు ఉండేది, రైళ్ళు ఎక్కడానికి జైలుకి వెళ్ళడానికి వెనకాడని వాడే రాజకీయాల్లో ఉండాలని అనేవాళ్ళని. అంటే అప్పుడు రైళ్ళు ఎక్కడం అంటే ఉద్యమించడం కోసం. ఈ రోజు ఉన్నంత ఫెసిలిటీస్ లేవు కదా. మా చిన్నతనంలో అందరూ రైళ్లలో వెళ్ళి ఆ ఊర్లకు వెళ్ళి దిగి పోరాడి లేదా ధర్నాలో రాస్తారోకలు చేసేవాళ్ళు. అలాగే తప్పుడు కేసులు ఏదైనా పెడితే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. మహాత్మా గాంధీ గారి మీద తప్పుడు కేసులు పెట్టారు, నెహ్రూ గారి మీద, అలా స్వాతంత్ర పోరాటాల్లో చూస్తే కూడా ఉండేది. అయితే బ్రిటిష్ వాళ్ళ కంటే హీనంగా బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం అన్ని అమలు చేయడానికి చట్టబద్ధంగా వాళ్ళు రూపొందించిన చట్టాల ప్రకారం అరెస్టు చేసినా చాలా గౌరవంగా మర్యాదగా చూశారండి మన వాళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నాడు, ఇది మాకు కూడా తెలుసు. అయితే చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఎలా, లేదు మీరు అరెస్ట్ అయితే ఎలా అనేది ప్రశ్నే కాదండి. ఆయనే ఉండరు, ఇప్పుడు బెయిల్ వచ్చింది, రేపు వచ్చేస్తాడన్న నమ్మకం మాకు అందరికి ఉంది. సుప్రీంకోర్టులో కూడా కొంత మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని నాకున్న అనుభవం. ఒకవేళ వాళ్ళు క్వాష్ చేసేయాలి, క్వాష్ చేయకపోయినా బెయిల్ తీసుకోండి అనే ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, అది వచ్చినా బెయిల్ వస్తుంది, ఇంక ఇబ్బంది లేదు. వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఎన్ని అరాచకాలు సృష్టించినా ప్రజలు మా వైపు ఉన్నారండి. ప్రజలు ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు మార్పును కోరుకుంటున్నారు. ఈ కిరాతక అరాచక దుర్నీతి పరిపాలనను అంతం చేయకపోతే ఈ రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్తాది, ప్రజలందరూ ఇబ్బంది పడతారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆఖరికి ఆ సంక్షేమ కార్యక్రమాలు అందుకునే వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. గత ఆదివారం మా ఇంటికి దగ్గర ఇక్కడ రెడ్డి భవన్ అని ఉంది. రెడ్డి భవన్ లో రెడ్ల సంఘం ఒకటి సమావేశం జరిగితే అక్కడ అందరూ అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని దింపకపోతే రెడ్ల భవిష్యత్తు లేదని. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలోనే ఈయనకి ఎక్కువ బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 49 వైసీపీ గెలిచారు. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఈ కులాలు ఇవి ఉండి ఆయనకు బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అదే సొంత కులం నుంచి, సొంత ప్రాంతం నుంచి, సొంత మనుషుల నుంచి వ్యతిరేకత వస్తోంది. నిన్నటికి నిన్న చిత్తూరులో వాళ్ళ బస్సు యాత్ర జరిగితే ఆ సమావేశంలో మా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రోజా గారు మాట్లాడకుండా కిందనే ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళ మీటింగ్ లోనే మాట్లాడలేదు. అక్కడ అభ్యర్థుల గురించి ఏదో మాట్లాడితే ఆర్టీసీ వైస్ చైర్మన్ ఉన్నాడు విజయానంద రెడ్డి గారు, ఆ వర్గం అంతా వదిలి వెళ్ళిపోయారండి. ఎవరు లేదు అక్కడ. ఏదో వచ్చిన బయట నుంచి వచ్చిన మంత్రులు మాత్రం వేదిక మీద నిలబడ్డారు. అంటే వాళ్ళల్లోనే కొట్లాట్లు ప్రారంభమయ్యాయి, కొట్టుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. బస్సు యాత్రలు సక్రమంగా జరక్క, జనం రాక క్యాబరే డాన్సులు వేసుకుంటున్నారు, అప్పుడైనా జనం వస్తారేమోని. పూర్తిగా వైఫల్యం చెందారండి జగన్మోహన్ రెడ్డి గారు. సామాజికంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు, రాజకీయంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అవినీతిమయం అయిన పరిపాలన అందిస్తూ అందరూ అసహించుకునేలాగా ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి చట్టాలను కూడా ఎలా దుర్వినియోగం చేస్తారన్న చూపించారు. అంటే వ్యవస్థలు అంటే ఇక్కడ చాలా మంది అనుకోరు, పోలీసులు ఇతర వ్యవస్థలు అంటే జ్యుడిషియరీ జోలికి మనం వెళ్ళం, వాళ్ళు కూడా కాదు. తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు కేసులు పెట్టినప్పుడు జడ్జి గారికి ఏం తెలుస్తుందండి, ఆ రిమాండ్ రిపోర్టు లేకపోతే ఇంకేదో వేస్తే అవి చదువుకుంటారు. ఓహో ఇలా ఉంది ఇలా ఉంది, వాళ్ళు ఎందుకు అరెస్టు చేయాలి, ఎందుకు రిమాండ్ చేయాలి అన్న దానికి అనుకూలంగా సెక్షన్ల ప్రకారం వాళ్ళు తప్పుడు రికార్డ్ చేసి తప్పులు కోర్టుకి ఇస్తున్నారు. అది తప్ప నిజమా అనేది ఎప్పుడో విచారణలో తేలుతుంది, అది వేరు. ఏది ఏమైనా
మాకు పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందండి. పూర్తి లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ పడితే అక్కడ కమిటీలు ఉన్నాయి. అలాగే వివిధ విభాగాలు కూడా ఉన్నాయి మాకు. అంటే మహిళల విభాగం, యువకుల విభాగం, అలా అన్ని దాదాపు ఒక 25 విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాలకి మళ్ళీ మండలం బూత్ స్థాయి నుంచి మాకు కమిటీలు ఉన్నాయి. నన్ను అడిగితే అండి, ప్రపంచంలోనే టీడీపీకి ఉన్నంత పటిష్టమైన కార్యకర్తల నిర్మాణం ఎవరికి లేదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మంచి క్యాడర్ బేస్డ్ పార్టీ. ఆ పార్టీలో చాలా క్యాడర్ ఉంది. అయితే వాళ్ళతో పోల్చినా కూడా మాకు కొంత క్యాడర్ ఎక్కువగా ఉందేనండి. ఇక్కడ మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా క్యాడర్ బేస్డ్ పార్టీసు. తెలుగుదేశం క్యాడర్ మాస్ బేస్డ్ పార్టీ అని. అంటే రెండు చూసుకొని కలగలిపి చేస్తాం. ఉద్యమాలు ఎక్కడ ఆగలేదండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజులు నిరాహార దీక్షలు చేశాం. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేశాం. అది జరుగుతూనే ఉంది. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుందండి. రైట్ అండి సుధాకర్ గారు, షేక్ బాజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షేక్ బాజీ గారు, ఏదైనా కూడా తెలంగాణలో 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఏర్పడినా కూడా పర్టికులర్గా ఏపీలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక బేస్ చేసుకున్నారు. తెలంగాణ వచ్చి ప్రత్యేక తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్తో ఎలా అయితే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిందో, ఏపీకి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ అనే పేరుతో బేస్ చేసుకునే ఇది అయ్యాయి. కానీ టీడీపీ హయాంలో దాన్ని సాధించడంలో విఫలమైంది. అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి వచ్చే కారణాలు లేకపోతే ఇంకేదో కేంద్రం నుంచి ఒక క్లియర్ ఇమేజ్ అయితే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలకి తెలుసు. కానీ తిరిగి అదే ప్రత్యేక ప్యాకేజీ మీద మళ్ళీ ఇది చేస్తూ వైసీపీ ఇప్పుడు వచ్చింది. బట్ ఆ విషయం కూడా తను కంప్లీట్గా మూలన పడేసింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే నడుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో అంటే తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి అబద్ధాల ఇదితోటి గవర్నమెంట్ని నడిపించడం? ఎస్ అండి, ఖచ్చితంగా కరెక్ట్ అయినటువంటి అంశం అడిగారండి. ఇక్కడ నిజం ఎంత ఉంటుందో అబద్ధం కూడా అంతే ఉంటుందండి. నిజం ఏమిటంటే, ఆనాడు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేటువంటిది సాధ్యాసాధ్యాల మీద నీతి ఆయోగ్ దగ్గర సంప్రదింపులు జరిగాక అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత దానికి ఉన్నటువంటి అవకాశాలని, అంత మునిపించినటువంటి వాగ్దానం వాస్తవం అయినప్పుడు కూడా చర్చ అనంతరం ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ పేరు మీద కేంద్రం ఇతోధికంగా అన్ని అంశాలలో కూడా అడ్డగోలుగా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి పరిస్థితి నాటి గ్రామీణ శాఖ మార్చులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు అధ్యక్షత జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి మనం హోదా కన్నా కూడా మించినటువంటి ప్యాకేజీ ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు ఆ ప్యాకేజీని ఆమోదించినటువంటి వేళ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాటని ప్రజలు విశ్వసించేటువంటి తరుణంలో అకస్మాత్తుగా మారినటువంటి రాజకీయ పరిస్థితులను ఏదైతే ఉందో దానివల్ల ఆనాడు పరిపాలించినటువంటి పార్టీ దెబ్బతింది, వ్యక్తిగా ఆయనకి మచ్చ ఏర్పడింది. రాజకీయ పార్టీ వ్యవస్థలు కూలిన తర్వాత ఆయన యొక్క క్యాడర్ కూడా దాదాపుగా అనేక కష్టాలు ఈ రోజు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. సరైన సమయంలో సరైన పద్ధతిలో సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు విఫలమయ్యారనేటువంటి భావన ప్రజల్లో కలిగిందండి. తర్వాత ఏదైతే నేను ప్రత్యేక హోదా ఇస్తే 20-25 మంది నేను ఇస్తే నేను మెడలు వంచి తీసుకొస్తానని చెప్పినటువంటి అబద్ధం నాడు జరిగింది నిజం. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి అబద్ధం ఏదైతే ఉందో ఆ అబద్ధాన్ని కూడా ప్రజలు నమ్మారండి. అది అబద్ధం అని ఎప్పుడు జరిగింది? ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి సునాయాసనంగా చెప్పారు ఒక మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను అనుకున్నట్టుగా జరిగి ఉన్నట్టయితే మీకు హోదా ఇవ్వగలిగేవాడిని, దేవుడు అనుకూలించలేదు, కాలం అనుకూలించలేదు, పైన కేంద్రంలో ఏదో ముక్కలు ముక్కలుగా ప్రభుత్వాలు ఏర్పడతాయి, 23 తీసుకెళ్లి అడ్డం పెట్టి కావాల్సినట్టు చేద్దాము, అవసరమైతే నేను ప్రధానమంత్రి, నా భార్య హోంమంత్రి, నా యొక్క చెల్లెళ్ళు బావులు ఎవరైతే ఉన్నారో అలాంటి కలిసి ఉన్నటువంటి వాళ్ళకి పదవులు, నా అనుచరులకు అందరికీ మంత్రులు, ఈ రాష్ట్రం కేంద్రం మొత్తం నా చేతిలోకి వచ్చేది, ఇక యథేచ్ఛగా ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నామో అదే విధంగా దేశాన్ని మొత్తాన్ని దోచుకోవచ్చనేటువంటి ఆలోచన చేసినటువంటి మహానుభావుడికి భగవంతుడు భారతదేశం పక్కనున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి ఈ దేశాన్ని కాపాడేటువంటి కొత్త శక్తిని ఇచ్చింది. దాని ఫలితంగా ఈయన యొక్క ఆలోచనలు గండి కొట్టారు కాబట్టి
నమ్మి ప్రజలు ఇచ్చినటువంటి యొక్క 23 పార్లమెంటు సభ్యులను తీసుకెళ్లి అక్కడ కేవలం ఆయన రాజకీయ అవసరాల కోసం, ఆయన యొక్క భవిష్యత్తు కోసం, ఆయన యొక్క పార్టీ యొక్క సంక్షేమం కోసం వాడుకున్నటువంటి పరిస్థితి అయింది తప్ప ఆంధ్ర ప్రజలు నమ్మి ఓటేసినటువంటి పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా ఈ రోజున రాష్ట్రంలో ఓట్లు తిన్న తర్వాత వాళ్ళు డమ్మీలుగా మారినటువంటి పరిస్థితి తప్ప పార్లమెంట్ లో గళమెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు మాట్లాడతారు, అపాయింట్మెంట్ల కోసం మాట్లాడే వాళ్ళే తప్ప ప్రజల యొక్క పరిస్థితుల్ని, నిజాల్ని ముందు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా అబద్ధాలనే ఒల్లివేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మేడం. దీన్నే చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ రోజున ముఖ్యమంత్రి కనుక స్పెషల్ పర్పస్ వెహికల్ కనుక ఏర్పాటు చేసి ఉన్నట్టయితే, ఆ నిధులు కనుక అందులో వచ్చినట్టయితే సక్రమైన పద్ధతిలో పక్కన ఒరిస్సా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ గారు ఏ రకంగా చేశారో, బీహార్ లో ఆయన ఎలా చేశారో, అదేవిధంగా తెలంగాణలో ఎలా చేసుకుంటారో, పక్కన కమ్యూనిస్ట్ రాష్ట్రమైనటువంటి కేరళ ఎలా చేస్తున్నారో అలా జరిగేటువంటి స్థితి ఉండేది. కేవలం అబద్ధానికి లోనేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితిలో నిజమని చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు ఇచ్చినటువంటి ఓటు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం అగమ్య గందరగోళం పరిస్థితి జరిగింది. ఫలితంగా ఏం జరిగింది అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఏ రాష్ట్రమైనా అంటే విడిపోవడానికి 2 రాష్ట్రాలు కానీ అటు నుంచి ఇటు నుంచి అటు జనాలు ఇది చేస్తూనే ఉంటారు. బట్ 2 రాష్ట్రాల్లో కూడా కామన్ గా వినిపించే పేరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద నిందపడటం. అంటే కేంద్రం నుంచి మాకు నిధులు రావట్లేదు కాబట్టి రాష్ట్రంలో మేము విఫలమవుతున్నామనేది ఇటు తెలంగాణలో వినిపిస్తున్నమాట, ఇటు ఆంధ్రాలో వినిపిస్తున్నమాట. ఈ క్రమంలో ఎలక్షన్స్ కి వెళ్లే క్రమంలో మీరు ప్రజల దగ్గర మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక నెపం మీ మీద ఉండిపోతోంది కదా. అంటే మీరు ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? నెపం కన్నా నిజం వినండి. నిజం ఏమిటంటే నిల్వతో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి అక్కడ టిఆర్ఎస్ భారత ప్రభుత్వం, అప్పుగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో అప్పుల మీద అప్పులు చేసి వాళ్ళు చేసినటువంటి అప్పుల గురించి ఒక 2 మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే పథకాలేమో కేంద్రానివి, ప్రచారమేమో రాష్ట్రానిది. ఈ రోజు ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తెస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇవ్వటం మానేసి ప్రభుత్వం యొక్క పెద్దలు గద్దలుగా మారి పంచుకు తినేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. రాష్ట్రంలో స్వయం సమృద్ధి చేయాలనేటువంటి నాటి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం పోయి ఏదైతే అరాచకత్వానికి ఆనవాలంగా ఉన్నటువంటి సమాజ విఘ్నత కలిగినటువంటి రైతు పంట పండించాల్సినటువంటి సమయంలో పంట పండించినటువంటి రైతు నడుము విరిచేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రంలో 12,000 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారండి. ఈ రాష్ట్రం ఆ దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా గంజాయి సాగు ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఈ రోజున రాష్ట్రంలో స్వయం సమృద్ధి, ఆనాడు మనం ఆక్వా ద్వారా ఆదాయాన్ని సంపాదించాం, ఈ రోజున అక్రమ మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించిన పరిస్థితి అయిందండి. ఆనాడు మద్యం మీద కేవలం 16,000 కోట్లు వస్తాయి, ఈ రోజున 32,000 కోట్ల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ రాష్ట్రం ప్రభుత్వం పరిపాలిస్తున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు చెప్తా ఉన్నాడు. ఆనాడు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికితే ఈ రోజున అది 15,000 రూపాయలు దొరికేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ కొట్టి పేదవాడి జీవితం మీద నడ్డి విరిచేటువంటి పని జరిగినటువంటి స్థితి కల్పించారు. స్వయం సమృద్ధి మర్చిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల, కేవలం నాటి ప్రభుత్వం తర్వాత చేసినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల వల్ల పుట్టే బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా ఈ రోజున 1,00,000 రూపాయల అప్పు తల మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందండి. అప్పులు చేసినటువంటి మహానుభావుడు రేపు అధికారం దిగిపోగానే తన దారి తాను చూసుకుంటాడండి. కానీ అప్పులు ఎవరు కడతారండి? తెచ్చినటువంటి అప్పుల్లో 3 వీళ్లు మింగి 1 వంతు ప్రజలకు పంచి రేపు కట్టాల్సి వచ్చినప్పుడు ప్రజల మొత్తం మీద కట్టించేటువంటి పని చేస్తా ఉంటే పాలనా పేరు మీద వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు చేసుకున్నటువంటి రాజకీయ వ్యవస్థని కొల్లపరిచినటువంటి ఈ యొక్క అధికార ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని కష్టాల్లో నెట్టిందండి. ఇదే పరిస్థితి మరి ఎందుకు నిర్మాణం చేసుకొని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపించలేకపోతున్నా అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలుగుతుంది మహాలక్ష్మి గారు. ఫలితంగా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. స్వార్థపూరితమైనటువంటి రాజకీయానికి, అభివృద్ధి పరమైనటువంటి రాజకీయానికి మధ్య పోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందండి. సుధాకర్ గారు మీరేమంటారు? అంటే ఒకసారి రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత మీకు ఒక ఐడియా ఉంటుంది, గతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి కానీ ఇది కానీ, అంటే ట్యాక్స్లకి సంబంధించి ఒకటే పన్ను ఒకటే ఇది అని చెప్తున్నా కూడా రకరకాల పన్నులు కడుతూ కూడా సామాన్యుల నడ్డి విరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రేట్లకు సంబంధించి ఏదైనా వస్తే అది కేంద్రం మీదే పడుతుంది, కేంద్రం నుంచి వచ్చిన పన్నుల నుంచే మేము దీన్నే అమలు చేస్తున్నామని రాష్ట్రాలు చెప్తున్నాయి. బట్ దీనికి సంబంధించి కామన్గా నలిగిపోయేది కామన్ పీపులే. సో నెపం ఎవరిదంటారు? ఎవరిది ప్రాబ్లం అంటారు? ఈ పన్నులకి సంబంధించిన నింద ఎవరి మీద వేయాలంటారు? అసలు ఎక్కడ లోపం ఎక్కడుంది? మేడం, పన్నులు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంటదండి.
కేంద్ర ప్రభుత్వం పన్నులు వేరు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వేరు. మంది ఫెడరల్ సిస్టమ్ అండి. అంటే అట్లా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనల్ని పరిపాలిస్తుంటాయి. కొన్ని పన్నులు అట్లాంటివి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లేదా జిఎస్టి లాంటివి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి దామాసా పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తారు. అవసరం ఏదైనా ఉంటే కొద్ది ఎక్కువ తక్కువ చేస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేయలేని పనులన్నింటినీ కేంద్రం మీద నెట్టేసేది చేస్తుంటారండి. కేంద్రం ఇచ్చే డబ్బులు నిధులన్నింటిని కూడా మన రాష్ట్రంలో చూద్దాం, చాలా ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం ఇక్కడ ఎవరికి దీంట్లో అన్నింటికి జగనన్న 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 అని పేరు పెట్టుకుంటారు. ఇదేదో జగనన్న వాళ్ళ ఇంట్లో నుంచి తెస్తున్నట్టుగా చాలా పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు నేరుగా నిందించకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటారు. కేంద్రం అన్యాయం చేసింది, కేంద్రం మాకేం చేయడం లేదు, అది ఇదని. వీళ్ళకి సత్తా ఉంటే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పటి వరకు నోరు తెరవలేదు? చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలు కూడా సమ్మతించలేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు కాదని కేంద్ర ప్రభుత్వం చెప్తే సరే ప్రత్యేక ప్యాకేజీ కూడా చాలని సమ్మతించారండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ ప్రత్యేక ప్యాకేజీ లేదు, అన్ని ప్యాకేజీలు జగనన్న ఇంటికే జగనన్న పేరుకే. ఇది ఏమైందంటే ప్రజల్ని పీడించాలి, ప్రజలకి ఏదో సంక్షేమం చేస్తున్నామని నమ్మించాలి. ఇదేంటి అతను అంటే పాత కాలంలో రాజుల్లాగా దోచుకుంటున్నారు. ఎప్పుడు కష్టమైతే అప్పుడు మనం పాత సినిమాల్లో చూస్తుంటాం, రాజ్యంలో రాజు గారికి ఏదైనా కష్టం వస్తే వెంటనే దేని మీద ఒక దాని మీద పన్ను వేసేయని. అలా వేస్తూ వచ్చిన పన్నులే చెత్త మీద పన్ను. మనం ఎక్కడ లేదండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త పన్ను లేదు. అదేదనంటే కోపం వస్తుంది. ఇప్పుడు ఈ పన్నులన్నీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు చూడండి, తెలుగుదేశం ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100-200 కడుతున్న ఇంటి కరెంట్ ఛార్జీలు 5-6 రెట్లు అయ్యాయండి. నేను మొన్ననే మా పెనుమూరుకి వెళ్ళింటే ఒక అబ్బాయి చూపించారు, జయచంద్ర అని బంకు పెట్టుకున్నారు. నేను అలా వెళ్తుంటే పిలిచి చూడండి, నేను మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 బిల్లులు ఇచ్చారండి. మా ప్రభుత్వంలో అతను 100 రూపాయలు కడుతున్నారు చిన్న వాగా, ఇప్పుడు అది 600 కడుతున్నాం. అంటే 6 రెట్లు పెరిగింది. ఇలా చేస్తున్నారు అని అన్నీ అండి, డీజిల్, పెట్రోల్, కరెంట్ ఛార్జీలు ఏది చూసినా 4-5 రెట్లు పెరిగిపోయాయి. అయితే అతను ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఆటో వాళ్ళకి 10,000 ఇస్తానంటారు. అది కూడా అందరికి ఇవ్వరు, ఏదో కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్నారు 10,000. కానీ ఈ పెంచిన డీజిల్ పెట్రోల్ ధర 10 రెట్లు ఎక్కువగా ఉన్నాడు. అంటే 1,00,000 రూపాయలు వసూలు చేసి ఆటో వాళ్ళ దగ్గర 10,000 ఇస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా ఏ అభివృద్ధి లేదండి, అన్ని ఆగిపోయాయి. మా తిరుపతిలో అదే నవ్వుకుంటుంటాం, ఏదో స్మార్ట్ సిటీ నిధులు టీటీడీ నిధులు ఉన్నాయి కాబట్టి తిరుపతిలో రోడ్లు వేస్తున్నారు. ఎవరన్నా అంటే తిరుపతిలో చూడండి మంచి రోడ్లు వేస్తున్నామని. ఈ ఫ్లైఓవర్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రారంభం చేశారు. ఇప్పుడు అవి పూర్తి అయ్యాయి ఫ్లైఓవర్లు. వాళ్ళు అంటే అక్కడ అప్పుడు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అది పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇవి తప్ప అంటే కేంద్ర నిధులు లేదా ఇంకేదైనా నిధులు ఉంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంటూ మౌలిక వసతులకు రూపాయి ఖర్చు పెట్టడం లేదు. పల్లెల్లో కూడా రోడ్లు లేవండి, సరిగా రోడ్లు లేవు. ప్రధానమైన రోడ్లు కూడా గుంతలు పడిపోయి చెరువుల్లో నీళ్లు నిలిచినట్టే నిలుస్తున్నాయి. ఇవి స్మార్ట్ సిటీ అని చెప్పుకునే తిరుపతిలో కూడా శివారు ప్రాంతాలకు ఎక్కడికన్నా వెళ్తే అదే కనిపిస్తుంది. మొన్నటి వరకు మా అపార్ట్మెంట్ దగ్గరికి ఆటోలు రావాలంటే భయపడేవాళ్ళు, సార్ ఆ గుంతలో దాంట్లో వస్తే ఇబ్బంది, మీరు రోడ్లోకి వచ్చేస్తే మేము ఆటో వస్తామని. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో నిధులు లేదా పన్నులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవండి. ఎక్కువ పన్నులన్నీ ఆ పన్నులన్నీ వీళ్ళు వేసి దోచుకుని కేంద్రం మీద నెట్టేస్తున్నారు. కేంద్రం ఇవ్వగలిగినవన్నీ ఇస్తున్నాయండి. ఇప్పుడు పోలవరం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగిన నిధులు ఇచ్చాయి. మిగతా మన పాత్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళు కేంద్రం కంటే మనది కదా ప్రాజెక్టు, మనమే ఉండి దగ్గరుండి చేద్దామని ఆ బాధ్యత తీసుకున్నారండి. ఆయన దాదాపు 82% పోలవరం పూర్తి చేశారు. అది 5 ఏళ్లే కదా ఆయన ఉన్నది. ఈ 5 ఏళ్లలో 1% కూడా వీళ్ళు పని చేయలేదు. అంటే మేము 4-5 ఏళ్లలో 82% చేస్తే వీళ్ళు 5 ఏళ్లలో ఒక 20% చేయలేరా? చేసుంటే ఈరోజు పోలవరం ఎంత అద్భుతంగా ఉంటుందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్తగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడం వల్ల కనీసం ఆ ప్రాంతంలో కొందరు రైతులు కొన్ని వేల ఎకరాలైనా బాగుపడ్డాయి. కనుక ఊరిక కేంద్రాన్ని నిందిస్తూ ఇక్కడ పన్నులు పెంచిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ప్రభుత్వం సాగించలేరు. సారాయి మీదనో లేదా అవినీతి మీదనో అక్రమాల మీదనో ఆధారపడుతున్నారు. ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఏదో తాయిలాలిచ్చి ఆయన చేసే మోసాలని బయటికి రాకుండా చూసుకుంటున్నారు. తనకున్న మీడియా ఛానల్ ని సోషల్ మీడియాలో అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలెవ్వరూ గుడ్డిగా నమ్మే స్థితిలో లేరు. గత ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఏదో పాపం ఆయన తండ్రి లేని బిడ్డను ఇంకొకటను ఒకసారి ఇద్దాంలే అవకాశం ఏం పోతుందని ఇచ్చారు. ఇంకా జన్మలో జీవితంలో తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మేమే అధికారంలోకి వస్తామని. రైట్. షేక్ బాజీ గారు, ఇక్కడ టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. మీరన్నట్టుగా అక్రమ పాలన ఏదైతే నడుస్తోందో దాన్ని అంతమొందించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కేంద్రంలో చక్రం తిప్పుతోంది కాబట్టి రాష్ట్రంలో కూడా పరిస్థితులు మార్చాలంటే మేము అధికారంలోకి రావాలి అనేది మీ వాదన. ఎట్ ద సేమ్ టైం ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. సో తెలంగాణలో జనసేనతో కలిసి మీరు పోటీ చేస్తున్న క్రమంలో ఏపీలో టీడీపీతో జనసేన ఉంది, ఇక్కడ కామన్గా జనసేన ఉంది. కాబట్టి మీరేదైతే అనుకుంటున్నారో ఈ పాలన అంతమొందించాలని అనుకున్నప్పుడు కానీ వైసీపీ చాలా స్ట్రాంగ్గా వెళ్తోంది. వై నాట్ 175 అంటే మా గవర్నమెంట్లో చాలా పక్కాగా చేస్తున్నావు కాబట్టే మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, కంప్లీట్గా అన్ని సీట్లు మేమే గెలుచుకుంటామన్న కోణంలో వైసీపీ ధోరణి ఉంది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ పాలన మాకు వద్దు అని ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అన్నారు. ఈ వ్యతిరేకతని మీరు క్యాష్ చేసుకోవడానికి అంటే ఇక్కడ మీరు టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అమ్మ, టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళేటువంటి ఆలోచన కేంద్ర పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్రం నడుచుకుంటుంది. రాష్ట్ర నిర్ణయం ప్రకారం కార్యకర్తలు నడుచుకుంటారమ్మా. అందరి లక్ష్యం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నందుకు ప్రజలు గర్వంగా ఓటేసేటువంటి ప్రక్రియకి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి కనపడతా ఉందమ్మా. ప్రజల యొక్క సమిష్టి కృషి ఆలోచనతోనే రాజకీయమైన దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందుతున్నటువంటి అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి స్థితిలోనే ఈ 9.5 సంవత్సరాల పాటు అవినీతి రహితంగా ఒక్క మచ్చ లేకుండా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా నిర్మించారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు కూడా భారతదేశంలో ఒక నీతివంతమైనటువంటి పాలన, అభివృద్ధిపూర్వమైనటువంటి పాలన కావాలంటే నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి స్థితిలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన భావపూరితమైనటువంటి అంశాలతో కలిపి ఉన్నటువంటి చోట అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన జరుపుతుందామా. ఏ యొక్క రాజకీయ వ్యవస్థ ప్రజలను ఇబ్బంది పెడుతుందో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కూడినటువంటి ప్రజా సంక్షేమాన్ని విశ్లేషిస్తూనే వాళ్ళ యొక్క ఆలోచనలను కలుపుకొని మన రాజకీయ యొక్క నిర్మాణం జరుగుతుంది, అధికారాన్ని కూడా సాధిస్తుందమ్మా. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇవాళ ప్రచారం చేసుకునేటువంటి క్రమం ప్రజల్లో కొంత ఉంటుందండి. ప్రజలు ఎక్కడ అమాయకులు కాదు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. గతంలో పరిపాలించినప్పుడు అధికారంలో లేనటువంటి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రచారాన్ని ప్రతి సొమ్ము కేంద్రానిది, సొమ్మేమన్నా మీ బాబుదే, బాబు పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుంటారు, చనిపోయే వాళ్ళకి మాత్రమే ఎటువంటి పబ్లిసిటీ చేయాలి, బతికుండంగా పబ్లిసిటీ ఎలా చేస్తారని చెప్పని వ్యంగ్యమైనటువంటి ఎద్దేవాళ్ళు చేశారమ్మ అధికారం లేని రోజున. అదే అధికారం మళ్ళీ ఇలా చేతికి వచ్చిన రోజున ఏం చేశారంటే మొత్తం పథకాలని వాళ్ళ అబ్బ పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది. భజన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందమ్మా. ప్రజలు గమనిస్తారమ్మా. అభివృద్ధికి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో సరే ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి పేరు మీద పథకం ఉండాలి, ప్రధానమంత్రి చేస్తే ప్రధానమంత్రి మీద పథకం మీద పేరు ఉండాలి. కానీ సొంత పేర్లతో పథకాలు పెట్టుకున్నటువంటి క్రమాన్ని ఏదైతే ఉందో ప్రజలు ఆ పథకాల ప్రచార జోరులో ఓట్లు వేస్తారనేటువంటి భ్రమలో వచ్చి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందాక అనేక అంశాలు వారు మాట్లాడుతూ ఉన్నారండి సుధాకర్ రెడ్డి గారు. వాస్తవంగా మనం ఏమంటామంటే
ఈ రాష్ట్రంలో వారు చెప్పినటువంటిదే బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఈ రోజున 15 రూపాయలు తేడా వస్తా ఉంది పక్క రాష్ట్రంలో కొనుక్కుంటే ఈ రాష్ట్రానికి దానికి. మరి ఈ బాధుడే బాధుడికి సమాధానం ఆటోలు తోలుకునే వాళ్ళు, బస్సులు తోలుకునే వాళ్ళు, బళ్ళు తోలుకునే వాళ్ళు సమాధానం ఎత్తుకుంటారు కదమ్మా. ఏదైతే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి మద్యం ఏదైతే ఉందో ఆనాడు అమ్మినటువంటి దానికి 3 రేటు అమ్మేటువంటి పరిస్థితి, అది కూడా నకిలీ మద్యం అమ్మేటువంటి పరిస్థితి. అదే విధంగా కుటుంబాల యొక్క తాడులు, మహిళా తల్లుల యొక్క తాడులు తెంపుతూ వాళ్ళకి అమ్మ ఒడిలో డబ్బులు వేస్తారని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకేసేటువంటి పరిస్థితి. ఉదాహరణ మీ ముందు ఉంచాల్సి ఒక సామాన్యుడు రోజుకి 200 రూపాయలు కనుక తాగితే, నెలకి 6,000 రూపాయలు కనుక మద్యం తాగితే, అది సంవత్సరానికి 72,000 అయితే మరి ఇచ్చేదంతమా ఆ తల్లి తాడి తెగిపోయే లోపల 12,000 15,000 రూపాయలు ఇతను ఇచ్చే డబ్బులు. ఇదేనా వ్యాపారం? ప్రజల రక్తంతో చేసేటువంటి వ్యాపారం. ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చామని ప్రజలు బోరు అని వాళ్ళు అనిపించేటువంటి పరిస్థితి. మరి ఆ రోజున విద్యుత్ ఛార్జీల గురించి బాధుడే బాధుడు అన్నాడు ఈయన అనేక మీటింగుల్లో. వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారమ్మా. అదేవిధంగా భూముల విలువ చూసుకుంటే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ప్రభుత్వం విలువ ఎక్కువ, మార్కెట్ ధర తక్కువ. గవర్నమెంట్ వాల్యూ 1,00,000 రూపాయలు ఉంటుంది, అసలు వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఇలా పెరిగింది అంటే వ్యాపారం కోసం గవర్నమెంట్ ప్రజల నుంచి మార్పు చేస్తున్నప్పుడల్లా వాళ్ళ యొక్క డబ్బులు రక్తం పీల్చి లాక్కునేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది తప్ప ప్రజల జేబుల్లో నుంచి జేబుల్లో డబ్బులు కొల్లగొట్టేటువంటి ప్రక్రియ తప్ప భూమికి ఆధారం లేకుండా పరిస్థితి. దీని ఉదాహరణ మీకు పక్క రాష్ట్రంలో చెప్తా ఉన్నారు కదండి. ఒకప్పుడు ఇక్కడ భూమి అమ్ముకుంటే అక్కడ ఎకరం కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ ఈ 100 ఎకరాలు అమ్ముకుంటే ఇక్కడ ఎకరం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఎద్దేవా చేస్తున్నటువంటి స్థితి కనపడతా ఉందండి. ప్రతి చోట మనం అవమానాలకు గురవుతున్నామా? ఏ అధికారం అయితే ఇచ్చామో ఆ అధికారానికి అండగా చేసుకొని వాళ్ళు వడ్డిస్తున్నటువంటి కేంద్రం నుంచి అనేక పథకాలు వస్తా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి వెళ్తా ఉంది. ఎందుకంటే వారు చెప్పారు హెరిటేజ్ సిటీ తిరుపతికి వస్తున్నటువంటి వారసత్వ సంపద నగరాలుగా తిరుపతిని ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఇచ్చారమ్మా. అమరావతి పేరు మీద ఇవాళ కొట్టే ప్రతి లీటర్ మీద 5 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. కానీ అమరావతిని చంపేశారు. అమరావతిని బతికించుకోవడం కోసం ఆంధ్రులు మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉందమ్మా. 24 ఎన్నికల్లో కేంద్రం ఇస్తున్నటువంటి గ్రాంట్లు, నిధులు, పన్నులు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా జిఎస్టీ రూపంలో వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అమాచ్యుల బొక్కసాల్లో పోతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఫ్లైఓవర్ల పేరు మీద కానీ లేకపోతే అంశాలు కానీ అమరావతిలో సీఎం ఎక్కడున్నారు? విశాఖపట్నం వెళ్ళిపోతున్నారు కదా. ఏమండి అమరావతిలో సీఎం ఎక్కడున్నారు? ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఇక్కడ డెవలప్ ముందు చెప్పలేదు కదండి. నేను విశాఖపట్నం వెళ్తాను, ఋషికొండ మీద కొండ మీద ఇల్లు కడతాను, దాని మీద రోడ్డు వేస్తాను, కొండకి గుండు కొడతానని చెప్పి చెప్పలేదు కదండి. ఇక్కడ ఏం చెప్పారు? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వడం, ఇక్కడ అమరావతిలో ఉంటాను, దానికోసం ఇల్లు కట్టుకుని చెప్పి ప్రజలను నమ్మించి వంశించి ఓట్లు తీసుకున్న తర్వాత కదండి వాళ్ళ విశాఖపట్నం గుర్తొచ్చింది. నాడే విశాఖపట్నం ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఓటేసేవాళ్ళు, ఓటు రూపంలో జనం మీద బాధేసేవాళ్ళు తెలిసేటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ బాధల పాలైనటువంటి ప్రజలు తమ గోడు ఎవరు చెప్పుకోలేటువంటి స్థితికి వచ్చి ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు మహారాష్ట్ర గారు. ఈ రాష్ట్రంలో కేంద్రం 8 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మౌలిక సదుపాయాల కోసం ఇవ్వడం జరిగిందమ్మా. మరి ఈ సదుపాయాల కోసం ఇస్తున్నటువంటి నిధులు ప్రజల కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఊళ్ళో గోతుల్లో పడి చచ్చిపోతారు, ఊరు దాటితే బ్రహ్మాండమైనటువంటి హైవేల్లో హాయిగా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉందమ్మా. ఎక్కడైతే సంపదని స్వయం సమృద్ధితో సంపాదిస్తామో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే సంపదను దోచుకుంటామో అక్కడ అరాచకత్వం, అవినీతి ఉంటుంది. అవినీతి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తుందనే పద్ధతిలో పోతా ఉన్నాం. రేపు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్రం నిర్ణయించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, సైనికుడు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి, భారతీయ జనతా పార్టీ యొక్క కమలం పువ్వు గుర్తుకి కట్టుబడి ఉంటాడండి. అదే లక్ష్యం ప్రకారం నిర్మాణం జరిగింది. అదే లక్ష్యం ప్రకారం దిశ దశ ప్రజలకి, కార్యకర్తలకి నేర్పడం జరుగుతూ ఉందండి. రైట్ షేక్ బాజీ గారు. సుధాకర్ గారు, విశాఖపట్నం విషయం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు అంటే రాష్ట్రం అని అనేటప్పటికీ అన్ని మండలాలు, గ్రామాల వారీగా మనకి కలిస్తేనే అభివృద్ధి అనేది ప్రతి మూలల నుంచి జరుగుతున్నప్పుడే దాని అభివృద్ధి కింద మనం లెక్క వేయాలి. ఒక ఏరియా వైజ్గా చూసుకొనో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చూసి దాన్నే అభివృద్ధిగా మనం ఎప్పుడు చూపించకూడదు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు కోకొల్లలు. రీసెంట్గా జరిగిన ఒక 1 వీక్ బ్యాక్ అల్లూరి ఏజెన్సీలో ఒక గర్భిణికి దారి సరిగా లేక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నానా యాతన పడి డోలీల్లో మోసుకుని వెళ్ళే కర్మలో ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇంత డెవలప్ అయ్యి మనము
ఇంత ముందుకు పోతున్న రాకెట్లు ఎగరేసే క్రమంలో కూడా ఇంకా డోలీలు నాశించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ నెపం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ పార్టీ అని కాదు కానీ గతం నుంచి వస్తున్న ప్రభుత్వాలకి సంబంధించి కూడా ఏదైనా కూడా అంటే ఎందుకు ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందడానికి అంత మౌలిక వసతులు వాళ్ళకి కల్పించడానికి అసలు స్కోప్ లేదంటారా? ఉందండి. మీరు చక్కని ప్రశ్న వేశారు మేడం మహాలక్ష్మి గారు. అంటే ఎక్కడో ఒక ఊరిని రాజధాని చేస్తానో లేకపోతే ఒక ఊర్లో పెద్ద స్టార్ హోటల్ కడితేనో అది వ్యాపార కేంద్రంగా మారుతారు తప్ప సాధారణ ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదండి. అంటే కూలీ నాలి చేసే వాళ్ళకి కొద్ది కూలి పెరగచ్చు. అలా కాకుండా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాలండి. మారుమూల ప్రాంతాల్లో వైద్యము, ఆరోగ్యము, విద్య, రహదారులు, విద్యుత్తు ఇలాంటి అన్ని మౌలిక వసతులు సమకూర్చినప్పుడే అది ఉత్తమమైన సంక్షేమ ప్రభుత్వం అవుతుంది. అయితే పరిమితుల్ని ఆధారం చేసుకొని వీలైనంతగా వాటికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నాం. అందరూ కూడా అంటే మనం చాలా విదేశీయుల పరిపాలనలో మగ్గి బయటకు వచ్చాం కాబట్టి ఒకేసారి అభివృద్ధి సాధ్యం కాదు. అందుకని స్వాతంత్రం వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా చేస్తూ వస్తున్నాం. మేమందరూ కూడా మా చిన్నప్పుడు విద్యుత్ కూడా లేదు మా ఊర్లో. మాది కూడా పల్లెటూరు. నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు ఏదో కరెంట్ వచ్చిందని, అంతవరకు చిన్న బుడ్డీలు దీపాల కింద చదువుకున్నాం. ఇప్పుడు చాలా బాగుంది. అలాగే తిరుపతి కూడా చిన్న కుగ్రామం ఆ రోజుల్లో. ఈ రోజు చాలా ఫ్లైఓవర్లు అద్భుతంగా కనిపిస్తుంది. ఇదే విధంగా అంటే ఇప్పుడు తిరుపతిలో లేకపోతే విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి చేసినట్లే ఆ అడవి ప్రాంతాల్లో పాపం పేదలు నివసిస్తున్నా లేకుంటే ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని. ఇప్పుడు ఉత్తర ఆంధ్ర చాలా వెనుకబడి ఉందండి. శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఆ జిల్లాలో చాలా ప్రాంతాలలో, విశాఖపట్నంలో కూడా కొద్ది అలా పోతే మొత్తం అడవులు అట్లే ఉన్నాయి. అక్కడ రోడ్లు ఏమీ ఉండవు, చాలా కష్టం. మీరు అన్నట్టు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తిని అంటే ప్రసవించాలన్నా లేదా ఇంకేదన్నా గుండె జబ్బు వచ్చినా మరొక తీవ్రమైన జబ్బులు ఏవైనా వచ్చినా వాళ్ళని తక్షణం మంచి ఆసుపత్రికి తరలించలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సింది ఏమంటే ఆ ప్రాంతాల్లో వీలైనంత వరకు ఈ రోడ్లవి బాగా వేయాలి, హాస్పిటళ్ళు పెట్టాలి, విద్యాలయాలు అంటే అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అవి కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం అవుతూ వచ్చారని. ఆయన ఎక్కడ కూడా నిరంతరం ప్రజల్లో ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మనం ఎలా పరిష్కరించాలనేది ఆయన లక్ష్యంగా ఉండేదండి. 24 గంటలు ఆయన నిద్రలో కూడా ఆలోచిస్తే అది ఆలోచిస్తుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి విరుద్ధం అండి. ఆయన నిద్రపోతుంటే కూడా ఆయన కూడా ఆలోచిస్తాడు ఎక్కడ దోచుకోవాలి, ఆ దోపిడీకి మార్గం ఏది, ఇవి ఆలోచిస్తుంటారు. అందుకనే అంతమంది సలహాదారులు పెట్టుకున్నారు. మంత్రుల్లో కొంతమందికి కొన్ని అక్రమ వ్యవహారాలు అప్పగించారండి. ఆ రోజుల్లో ఈ శాఖలు ఉండేటివి, ఆ శాఖలకు అనుగుణంగా మంత్రి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు సకల శాఖలు ఒకే ఆయనకి ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఆయన ఆదేశాల ప్రకారం దోచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో రాజధాని పెట్టడం ఇట్లా కళ్ళబొల్లి కబుర్లు ఆపి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధ పెడితే మంచిదనేది నా ఉద్దేశం అండి. సాధారణంగా షేక్ బాజీ గారు, సుధాకర్ గారు ఇద్దరికి కామన్ క్వశ్చన్ ఒకటి, అధికారం మనకి ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని ప్రజలకి మేలు చేయాల్సిన ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేయటాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే 2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనకి సంబంధించి నెల్లూరు నుంచి కావలి నుంచి నెల్లూరు వెళ్లే బస్సు డ్రైవర్ని ఆపి వైఎస్ఆర్సీపీ నేతలు కొట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే తర్వాత వచ్చేవి ఎలక్షన్స్, అంటే ఈ నేపథ్యంలో మనం అట్లీస్ట్ నటిస్తారు కనీసం నాయకులు, అంటే మేమేదో మంచి చేస్తున్నామనో ఏం జరగకపోయినా ఓట్ల కోసమైనా నటిస్తారు. సో ఇది ఎలా సాధ్యం అవుతుందంటారు? మీరు ఇలా జులుం ప్రదర్శిస్తే వై నాట్ 175 అనేది ఎక్కడ మీకు సాధ్యపడుతుందంటారు? ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలండి. మీరు సందర్భోచితంగా మాట్లాడే అంశానికి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సంబంధించినటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి అంశంతో దేశం నలుమూలలా అభివృద్ధి చెందాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో
ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ దేశంలో ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసి గౌరవించుకున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్రం కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గిరిజన దళిత మైనారిటీ మహిళల కోసం వస్తున్నటువంటి నిధులు పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ఏదైతే బటన్ నొక్కుడు కార్యక్రమంలో డబ్బులు పడలేదని చెప్పని అర్హులైనటువంటి పేదలు గుండెలు బాదుకున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పోలేదనే దానికి ఆలోచించిన క్రమంలో మొదటి మూలం పెట్టి ఏంటంటే మాదక ద్రవ్యాలకి ఆలవాలంగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత మొత్తం కూడా ఉద్యోగాలు లేక నిర్వేదమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉంటే ఈ ఇచ్చినటువంటి 4 సంవత్సరాల క్రితం సొంత సైన్యం ఏదైతే ఉందో దానికి ఇచ్చినటువంటి ఉద్యోగాలను పదే పదే వల్లె వేస్తూ నేను ఇచ్చానని చెప్పని ఇవాళ ఎన్నికల తరుణం ముందు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రజలను మోసం చేసే క్రమంలో యువత మొత్తం కూడా తప్పుదారి పట్టింది మహాలక్ష్మి గారు. దాని ఫలితంగా గంజాయికి అలవాటైనటువంటి వాళ్ళు, మాదక ద్రవ్యాలు అలవాటైన వాళ్ళు చీపు లిక్కర్లు తాగుతున్నటువంటి పరిస్థితుల్లో దాడులు చేస్తున్న క్రమం జరుగుతూ ఉంది మహాలక్ష్మి గారు. ఫలితంగానే ఎవరు కాదు ఒక అక్కకి మీద అత్యాచారానికి చేస్తా ఉంటే తమ్ముడు అడ్డుకోకపోతే ఆ తమ్ముడిని పెట్రోల్ పోసి అంటే చంపినటువంటి దుర్మార్గులు ఇవాళ వైసీపీ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. ఒక దళితుడిని తీసుకెళ్లి చంపి తన కారులో పార్సిల్ చేసి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేటువంటి నాయకుడు ఇవాళ జయంత దోనాల మధ్య నాయకుల యొక్క సంబరాల్లో పాల్గొన్నటువంటి పని జరుగుతూ ఉంది. మరి ఇదే నేత అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే పాపం మహిళల పట్ల చూపించాడో కరుణ, ఇదే నేత ఏదైతే దళితుల పక్కన మేనమామలని చెప్పినటువంటి మాటలు చూపించినటువంటి మాటల వ్యవహారం చూపించినటువంటి నకిలీ ప్రేమ ఏదైతే ఉందో ఇవాళ వాళ్ళని చంపుకొని తింటూ వాళ్ళ యొక్క ఓట్ల మీద చేస్తున్నటువంటి స్వారీ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఫలితంగానే ఈ డాక్టర్ మీరు అన్నట్టుగా డ్రైవర్ని కండక్టర్ని కొట్టినటువంటి వాళ్ళు అరాచక శక్తులు. ఇది వైసీపీ వాళ్ళే తెలుసుకొని పోలీస్ కేసు కట్టించారండి. ఇదే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడెక్కువ మంది హత్యలు చేస్తే వాటికి టికెట్, ఎవడెక్కువ అవినీతి పాల్పడితే వాటికి టికెట్, ఎవడైతే పక్క పార్టీల ఆఫీసుల మీద దాడులు చేస్తాడో వాడికి టికెట్, ఎవడైతే పక్క పార్టీ ప్రతినిధి ముఖ్యమంత్రి ఇళ్ల మీదకి వెళ్తాడో వాడికి మంత్రి. ఇదే రకంగా అరాచకత్వాన్ని బూతుల పర్వంగా రోజువారీ ఎవరైనా మహిళలు ఎవరన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఏదన్నా మాట్లాడితే చిలువుల పలువులుగా మాటలతో దాడులు చేస్తూ అసభ్యకరమైన సందేశాలు పెడుతూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చొరపడి సోషల్ మీడియాలో చేసేటువంటి క్రమాన్ని ఈ రాష్ట్ర పార్టీ ఈ రాష్ట్ర యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది దారుణం కాదండి? ఏ మహిళలండి? ఏ ఇంట్లోనైనా మహిళ అనేవాళ్ళు మహిళే కదండి. పాపం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళ కన్నీరు కాస్తే రాష్ట్రం అంతా కార్చాలంట. వీళ్ళైతే మాత్రం పక్కిళ్లలో ఉన్నటువంటి మహిళలు మాత్రం అడ్డగోలుగా మాట్లాడతారంట. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపడి ఏది పడితే అది మాట్లాడే ప్రక్రియ చేస్తా ఉంటారంట. ఇదే మా రాజకీయం అండి. ప్రజలు రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రమాణం చేసిన తర్వాత అన్ని ధర్మాలని గౌరవిస్తూ అందరు ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి కొన్ని ధర్మాలకు అవకాశాలు ఇస్తూ కొన్ని ధర్మాలని సంపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ ధర్మాల ద్వారా వచ్చినటువంటి డబ్బులను తీసుకొని పక్క ధర్మాలను ప్రోత్సహించేటువంటి క్రమాన్ని పోస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఈ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుందనేది గంటాపదంగా చెప్పగలను మీకు మహాలక్ష్మి గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి షేక్ బాజీ గారు అండ్ సుధాకర్ గారు మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ అనాలిసిస్.